ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 16 అధ్యాయం 16 వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండుగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. దెయ్యాలు గూడా మాట్లాడతాయి. మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, దెయ్యాలకు కూడా పేర్లుంటాయని గూడా మనం తెలుసుకోవాలి. ఇంకా ఏంటి అనంటే, దెయ్యాలు ఎవరిలో అయితే ఉంటాయో వారి ద్వారా అవి మాట్లాడుతూ ఉంటాయి. పౌలు గారు ఆయన శిష్యులు వెళ్చున్నప్పుడు ఆ చిన్నది వీళ్ళందరిని గూడా వెంబడించి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, అలానే వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని దెయ్యాలు సహితం ఒప్పుకున్నాయి. అలానే సువార్తల్లో గూడా యేసయ్యని చూసినప్పుడు దెయ్యం పట్టిన చిన్నది అలా దేవుడిని చూసినప్పుడు ఇదే విధంగా సాక్ష్యం చెప్పింది. సర్వోన్నతమైన దేవుని కుమారుడు నువ్వని ఒప్పుకుంది. అలానే మనందరం గూడా దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు యేసయ్యని మనందరము మధ్యాకాశంలో చూసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఒప్పుకుంటది. ఆయన ఎదుట మోకాళ్ళేసి నువ్వే నిజమైన దేవుడవని ప్రతి ఒక్కరు గూడా ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడే మనందరం మేల్కొని యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకొని మనందరము గూడా రక్షణ మార్గంలో నడవడానికి దేవుడు మనందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా!